భరత్ గారు ఆ రోజు సెకీతో కేంద్ర సంస్థ సెకీతో ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒప్పందం చేసుకుంది, విద్యుత్ ఒప్పందం. దాన్ని తప్పుపట్టారు. ఈ రోజేమో ₹4.60కేమో యాక్సిస్తో ఒప్పందం చేసుకున్నారు. దీన్ని విజన్ అనాలని అంటున్నారు. ఇదేమో విజన్, అదేమో దోపిడీ అట. నిజానికి యాక్సిస్తో ఒప్పందం వెనుక ఏం జరిగింది? అంటే ఒక్కటి అండి, ఒకసారి ప్రేక్షకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ఎంత బరి తెగించేశారండి. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో సెకీతో, అదిను కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ₹2.49కి ఇప్పుడు దాకా రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ రేటుకి ఒప్పందం చేసుకున్న సందర్భం ఇప్పుడు దాకా లేదు. సో రైతన్నలకు కానీ ప్రజలకు అందరికీ కూడా ఒక క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని ఒక దూరదృష్టితో ఆలోచన చేసి సెకీతో 7,000 మెగావాట్లకి ₹2.49 ది బెస్ట్ ప్రైస్ అనమాట అండి. ఇప్పటిదాకా హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసుకోలే, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. ఇప్పుడు ఎదురుగుండా కనబడుతుంది కదండి. ఇప్పుడు జనరల్గా పవర్ అనేది ప్రతి ఇయర్ కూడా తగ్గుకుండా వస్తుంది రేట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 2 years గడిచిన తర్వాత ₹4.60 పర్ యూనిట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎందాక అన్నారు, చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఏది ఎక్కువ, ₹2.49 ఎక్కువ, ₹4.60 ఎక్కువ అని అంటే చిన్న పిల్లోడు చెప్తాడు, ఫస్ట్ క్లాస్ చదివే కుర్రోడు చెప్తాడు. ఇప్పుడు ₹2.11 అదనంగా ఎందుకు చేసుకున్నారు అని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే హెరిటేజ్ కంపెనీ ఉందండి, హెరిటేజ్ కంపెనీలో ఇప్పుడు మార్కెట్ రేట్ కన్నా తక్కువకి ఎక్కడైనా అమ్ముతారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వము, ప్రజలకు ఉపయోగపడే విధంగా తగ్గించి రేట్లు కొనాలి కానీ పెంచి రేట్లు కొనడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటని అడుగుతున్నాను. అసలు ఇంత దారుణంగా ఓపెన్గా చేసేస్తున్నారు. అసలు ఇప్పుడు మొన్న ఓర్సా సంగతి అది ఇంకా చల్లారకు ముందరే వెంటనే బరితెగింపు. అంటే ప్రజలు ఏమనుకుంటారు, 4 సంవత్సరాలు ఉంది, ఇంకా మనం ఏది ఆడిందే ఆట పాడిందే పాట మన ఇష్టం అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కాదు కదండి, ఇది కూటమి ప్రభుత్వం, పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు భాగస్వామ్యంతో నడిచే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఆయన ముట్టికాయలేస్తాడా లేకపోతే ఆయన ఏమన్నా అంటాడా, అది కూడా లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ₹2.49 ఎక్కడ, ₹4.60 ఎక్కడండి, అసలు ఎందుకు చేసుకోవాలని అడుగుతున్నా. మీరు ఇంకొకటి కూడా ఇందులో నేను పవర్ కార్పొరేషన్ వాళ్ళది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, ఆ కమిషన్లో 4 కంపెనీల పేరు మీద, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ 4 కంపెనీల పేరు మీద 100 మెగావాట్స్ చొప్పున వాళ్ళు రాసింది ఏంటంటే, లాస్ట్లో చదువుతానండి, ఈచ్ ఫ్రమ్ విచ్ విండ్ సోలార్ హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అంట. అంటే రాష్ట్రంలో ఏ రకమైన అల్లర్లు కానీ లేకపోతే రాష్ట్రంలో ఎవరు ఏమన్నా మాట్లాడకపోతే దీన్ని ఇంకా 1000 మెగావాట్లకి చేసేద్దామని ఇక్కడ లాస్ట్లో రాశారు. హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అంట. ఓకే, అంటే ఇది 400 మెగావాట్స్ అనేది కేవలం పైలట్ ప్రాజెక్ట్సే. ఒకవేళ ప్రజలు ఎవరో ఏది ఎక్కడి నుంచి నిరసన కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడకపోతే 1000 మెగావాట్లు ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు అనమాట. దానికి అర్థం అది. 400 మెగావాట్స్ మీరు అందులో రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో చూస్తే అక్కడ కనబడుతుంది. ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఐఏఎస్ ఆఫీసర్ పోతాడు. ఇంత ధర పెట్టి ఇప్పటికిప్పుడు విద్యుత్ కొనాల్సిన ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇదొక ప్రశ్న. ఏమండి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బుద్ధున్నోడు ఎవడు కూడా ఈ కార్యక్రమం చేయడు. అటు గత ప్రభుత్వంలో ఇమీడియట్ గవర్నమెంట్ లో ₹2.49 చేస్తున్నప్పుడు ఈయన ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత ఉన్నప్పుడు ఆయన ఇంకో 10 పైసలు తక్కువ కొనాలి కానీ ₹2.11 ఎక్కువ కొనడం ఏంటి అని అడుగుతున్నా. అదే వీళ్ళు సొంత ఆస్తి అనుకోండి, అలా చేస్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు ఈయనకు ఒక ఇండస్ట్రీ ఉందండి, ఈయన ఒక ప్రైవేట్ పార్టీ దగ్గర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాడు అనుకోండి, అక్కడేమో ₹2 గతంలో ₹2.49 అతను కొంటున్నాడు, హెరిటేజ్ కొంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ₹4.60 ఎక్స్ట్రా పెట్టి ఎవడైనా కొంటాడండి?
మ్మ్. ఎందుకు అంటున్నాడు ఆయన పోయిందే ఉంది, ప్రజల సొమ్ము. ఏంటి దీని ఇంకో వెనక- పక్కనేమో దీని వెనక- కరెంట్ బాదుడే వేస్తున్నారు. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు ₹4.60 పెట్టుకోనాలి? సేమ్ అండి. ఇప్పుడు అట్లా కాదు, లాజిక్ ఏముందండి, సింపుల్. ఇప్పుడు వాళ్ళు బినామీలను పెట్టి చేయిస్తున్నాడు, అంతకు మించి ఏముంటది? మ్మ్. ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు నష్టం చేకూరుస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళ తాలూకా బినామీల జేబులో డబ్బు పెట్టడానికి ప్రభుత్వం నష్టం చేస్తున్నాడు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నాడు. ఇంకో పక్కనేమో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకేమో ₹1000 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి అందరికీ కూడా 1800, 1900 కరెంటు బిల్లు వస్తుంది ఈ నెలకి. గతంలో ₹1000 వచ్చే వాళ్ళకి 1800 వస్తుంది. నేను అలాంటి కేసెస్ ఒక 10 కేసెస్ చూపిస్తానండి. ఇప్పుడు వాళ్ళు ప్రజలకి నడ్డి విరగొట్టి రేట్లు పెంచేసి వీళ్ళు బినామీలు దాంట్లోకి వాళ్ళ జేబులు నింపడం ఏంటండి? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు ఏమన్నా అనుకుంటారా? ఇప్పుడు ఇంత ఓపెన్ డెలిబరేట్గా చేసేస్తున్నారు. అవును, అసలు ఎందుకు చేయాలని అంటున్నా. కొంతమంది ప్రజాస్వామ్యవాదులట అఖిలపక్ష సమావేశం పెట్టారు ఈ మధ్య. మీరు చూశారో లేదో, విశ్రాంత ఐఏపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్, సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి, వీళ్ళందరూ పెట్టి సెకీతో ఒప్పందం, అదానితో ఒప్పందం అంటాది. సెకీతో అని రాయలేదు ఇల్లు. సెకీ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి, దీని వెనుక అవినీతి ఉంది, 1750 కోట్లు లంచం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, అందుకే ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. మరి ₹2.49 కొనడానికి 1750 కోట్లు లంచం ఇస్తే ₹4.60 కొనడానికి ఇంకెంత లంచం వచ్చి ఉంటుంది? వాళ్ళ భాషలో చెప్పాలంటే వీళ్ళంతా ప్రజాస్వామికవాదులని ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారు సార్. నేను ఒకటి చెప్తున్నా, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు అండర్లైన్ చేసుకోండి, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ బెస్ట్ ప్రైస్కి కొన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా చరిత్రలో లేదండి. ₹2.49కి MOU సెకీతో చేసుకున్నారు. అది నిజంగా ప్రజలకు మంచి చేసే కార్యక్రమము. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి కార్యక్రమం చేస్తే ₹2.49కి చేస్తే దానికి ఇన్ని ఆబండాలు వేశారు. బయట మార్కెట్లో ₹1.99కి దొరుకుతుందని చెప్పిన వ్యక్తులు ఇదే తెలుగుదేశం, ఇదే చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి అంత మాట్లాడినప్పుడు ఇదే ₹1.99కి చేసుకోవాలి కదా అని అడుగుతున్నా. ₹4.60 చేసుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి? ₹2.49 చేసుకుంటే అవినీతి అని రాసిన వాళ్ళే చెప్పారు. ఇదే తెలుగుదేశము, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే వ్యక్తులు, ఇదే పేపర్లలో ₹1.99కి బహిరంగ మార్కెట్ లో దొరుకుతున్నప్పుడు ₹2.49కి ఎందుకు చేసుకున్నారు? భారీ కుంభకోణం అన్నారు. మరి దీన్ని ఏమనాలంటున్నాను? కుంభకోణం కన్నా పెద్ద పదం ఏముంటది? ఇప్పుడు హిందీలో అంటారు గోటాలా అంటారు, పెద్ద గోటాలా అని. అసలు ఇది దునియామే పెద్ద గోటాలా కింద నేను చెప్పాలా? కానీ ఇంత అవినీతి జరుగుతుంటే మీరు ఇంత దారుణంగా పార్లమెంటు సభ్యులు కాబట్టి గతంలో అసలు నాకు ఒకటి అర్థం, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ కదా ఉంది, మోడీ గారు ఏమన్నా బీజేపీ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, అసలు పట్టించుకుంటుందా? వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కానీ ఈ దోపిడీ ఆగదు. ఇప్పుడు ఒకటండి, రూపాయికి ల్యాండ్స్ విలువైన వేల కోట్ల రూపాయలు భూములు అమ్మేయడం ఏంటో, ఒక పక్కనేమో లాస్ట్ గవర్నమెంట్ లో ₹2.49కి చేసుకున్నారని తెలుసు, దాని మీద ఇంత రార్దాంతం చేశారని తెలుసు. ఇప్పుడు ఎక్కువ చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నాను. అసలు ఎందుకు చేసుకోవాలా? ఇప్పుడు ఇదే వీళ్ళ జేబులోంచి డబ్బులు తీస్తున్నారంటే వీళ్ళు చేసుకుంటారండి? ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకోరు కదా. అంటే ప్రజల సొమ్ము వచ్చేసరికి, రాష్ట్ర ఖజానా సొమ్ము వచ్చేసరికి మీకు అంత లోకువా? ఒక పక్కనేమో ఈ భారం ఎవరిపైన పడుతుందండి? ఈ భారం అంతా రాష్ట్రంలో ప్రతి సగటు పౌరుడి పైన ఈ భారం పడుతుంది. అంటే భవిష్యత్తు తరాలని తాకట్టు పెట్టే కార్యక్రమం చేయట్లేదా? అంటే సుమారుగా 25 సంవత్సరాలకి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారండి. 25 సంవత్సరాలకి. అవును, ఇవాళ మనం చూస్తే ₹2.11 పర్ యూనిట్, అంటే 400 మెగావాట్స్. అవును, అంటే పర్ యానమ్ నాకు తెలిసి వీళ్ళు యాక్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సుమారుగా ₹400 కోట్ల దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అవును, అంటే ఇది ఓవరాల్ గా 25 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే 11,000 కోట్ల రూపాయలు అవబోతా ఉంది. మరి 11,000 కోట్ల రూపాయలు దీన్ని ఏమంటారు? భారీ కుంభకోణం అన్నారా అండి?
ఏమంటారు? భారీ కుంభకోణం అనరా? అసలు ప్రజలకి ఎందుకండి ఈ భారం మీరు మోపాల్సిన అవసరం ఏంటి? ఎస్ ఇప్పుడేమో ప్రతి నెల తీసుకుని వచ్చినేమో కరెంట్ బిల్స్ పెంచుతున్నారా? ట్రూ అప్ ఛార్జెస్ అని అంటున్నారు, లేకపోతే రకరకాల ఛార్జెస్ పేర్లు చెప్తున్నారు. నెల వినియోగదారుడి పైన బాధేస్తున్నారు. బాధుడే బాధుడు. ఇప్పుడేమో ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి పంపిస్తున్నారు అంటే ఓ షెల్ కంపెనీలు లాంటి ఇలాంటి కంపెనీలు పెట్టించి ఈ సూట్ కేస్ కంపెనీలు మళ్ళీ ఇలా తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి ఖాతాల్లోకి వస్తున్నాయి. ఇది సింపుల్ అండి. ఇది ఇప్పుడు ఎవరికైనా అర్థం అవుతుంది. ఇంత ఓపెన్ గా డెలిబరేట్ గా చేస్తున్నారని అంటే ఖచ్చితంగా ప్రజా కోర్టులో ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెరుగుతున్నాయి, ఒక పక్కన ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కి దోచిపెడతా ఉన్నారు. ఇది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకో పక్కన ఏపీ జన్కో అప్పులు ఎంతండి? దాన్ని బెయిల్అవుట్ ఎలా చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు. రైట్. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 89,000 కోట్లు. 89,000 కోట్లు ఉంది. ఎస్ కరెక్ట్. రైట్ సార్. రైట్. ఒకసారి కృష్ణరాజు గారితో చేయాలని ఒక పక్కన ఇలాగా అడ్డగోలుగా దోచేస్తా ఉంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి అసలు ఎట్లాగా ఇది అవుతుందంటే ఈ భారం ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది కదా, ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది కదా. రైట్.